సార్, ప్రస్తుతానికి ఏపీలో జరుగుతున్న ఇష్యూస్ మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి దాంట్లోనూ టీడీపీకి సంబంధించిన వాళ్ళే కొట్టుకోవడం, ఆ తర్వాత వైసీపీ వాళ్ళను లాగడం, ఈ కోర్టులు అంటారు, అరెస్టులు అంటారు, ఇవన్నీ చూసిన తర్వాత ఎందుకో లోకేష్ గారు అకస్మాత్తుగా టీడీపీకి సంబంధించిన వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా పిలుస్తున్నారట, ఇన్ఛార్జీలను పిలుస్తున్నారట, క్లాస్ పీకుతున్నారంట. అసలు ఈ గ్రూప్ తగాదాలు ఏంటి, ఈ గ్రూప్ రాజకీయాలు ఏంటి అనే దానిపైన ఎస్పెషల్లీ చాలా సీరియస్గా ఉన్నారంటూ ఒక వార్త వస్తుంది. మీరేం చెప్తారు? అధికారంలో ఉన్న పార్టీకి కొన్ని బలహీనతలు వస్తాయి. బలం అధికారం, బలహీనత అధికారాన్ని ఏ విషయంలో అధికార పార్టీకి ఎత్తుపాటు ఉంటుంది. కాబట్టి అధికారంలో ఉన్న ప్రతి పార్టీ నాయకుడు మేము ఆ హోదాలో ఉండాలని కోరుకుంటారు. అది సంపాదనైనా కావచ్చు, గౌరవప్రదమైనటువంటి ప్రజాసేవ, పదవుల బంధువులు కావచ్చు, ఏ పేరైనా పెట్టండి, ఉంటారు. దీన్ని అందిపుచ్చుకునే గొడవలు. అయితే తెలుగుదేశం పార్టీకి రెండు సమస్యలు ఉన్నాయి. మొదటి సమస్య ఏంటంటే తెలుగుదేశం పార్టీ కాన్షియస్ గా ప్రతి నియోజకవర్గంలో బహుముఖ నాయకత్వాన్ని ఎంకరేజ్ చేసింది. ఎవరికో ఒక నియోజకవర్గ ఇన్ఛార్జి ఆయనే జీవితకాలం అనేది లేదు ఆ పార్టీలో. ఒక్కొక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆస్పిరెంట్స్ ఒక 10 మంది ఉంటారు. అందువల్ల అది పార్టీకి బలం కూడా. అట్ ద సేమ్ టైం ఇప్పుడు 10 మంది మేము కూడా రెడీ అంటారు, అన్నిటికీ మాకు కూడా అవకాశాలు కావాలంటారు. రెండో, తెలుగుదేశం పార్టీకి కొని తెచ్చుకున్న సమస్య అందామా, అనివార్యమైన సమస్య అందామా తెలియదు కానీ రెండు పార్టీలు అదనంగా చేరినాయి, జనసేన అండ్ బీజేపీ. కాబట్టి రెండు పార్టీలు వాళ్ళు కూడా మేము పవర్లోకి రాకముందు చిన్న పార్టీ అంటారు, ఇప్పుడు చిన్న పార్టీ అంటే ఒప్పుకోరు. బీజేపీ దేశంలో పెద్ద పార్టీ, ఆంధ్రప్రదేశ్లో చిన్న పార్టీ, కానీ వాళ్ళు ఆ మాట అంటే ఒప్పుకోరు. అసలు మేము లేకపోతే అసలు కూటమి గెలిచిండేది కాదు, అసలు బీజేపీ పొత్తు వచ్చిన తర్వాతనే పరిస్థితి మారింది అని వాళ్ళు అంటున్నారు. కనీసం 20% మాకు ఇవ్వండి, జనసేన వాళ్ళు 30% ఇవ్వండి, ఇట్లా పోవడం వల్ల 50-50 ఇవన్నీ వస్తున్నాయి. అందువల్ల ఏమవుతుంది, తెలుగుదేశం పార్టీకి ఉన్నదే బహుముఖ నాయకత్వం, అదనంగా రెండు అదనపు పార్టీలు. దానివల్ల ఏంటంటే వచ్చిన అవకాశాలు మారవు కదా. కేబినెట్ 25 మంది, 3 పార్టీలతో పొత్తు పెట్టుకున్నా, 30 పార్టీలతో పొత్తు పెట్టుకున్నా 25 మంది ఉంటారు. కానీ ఒకే పార్టీ ఉన్నప్పుడు తెలుగుదేశంలో 25 మందికి పోటీ ఉన్నప్పుడు ఇంకో 2 పార్టీలు చేరినారనుకోండి, ఇంకో 4 పోతే 21 అవుతాయి. కాబట్టి ఇది బేసిక్ గా పార్టీకి ఉన్న సమస్య. రెండో సమస్య ఏంటంటే, సోన గారు, గతంలో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఒక తేడా ఉంది. గతంలో తెలుగుదేశం పార్టీ ఏదైనా ఆరోపణలు పత్రికలో వచ్చినా దేనికి వచ్చినా ఇమీడియట్ గా విచారణ జరిపి వాళ్ళపైన చర్య తీసుకోవడమో లేకపోతే పిలవడమో మందలించడమో ఇది రెగ్యులర్ గా జరుగుతుంటుంది తెలుగుదేశం పార్టీలో. సరే, ఎందుకు అది లోపించింది. అదనంగా కొత్త తెచ్చుకున్న సమస్య ఏంటంటే, ఏ సమస్య రాని దాన్ని పక్క పార్టీకి అడ్డకి చేద్దాం అంటే, మన పార్టీలో నుంచి ఒక బలహీనత బయటపడింది అనుకోండి. ఉదాహరణకు తంబలపల్లి ఉంది. తంబలపల్లిలో ఈ మద్యం కేసులో ఒక ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసినటువంటి రామచంద్రారెడ్డి ని సస్పెండ్ కూడా చేశారు. బహుశా ఆయన ఎత్తులాడుతున్నారు, పోలీసులు అరెస్ట్ చేయబోతారు అంటున్నారు. ఆ వైపు వెళ్ళిపోయి ప్రాధాన్యత తెలియదు కానీ రెండో రోజు నుంచి ఆయన పెద్దిరెడ్డి మనిషి అని మొదలెట్టారు. పెద్దిరెడ్డి మనిషి మీరట్టేస్తారు టికెట్, ఆయన మామూలు మనిషి, ఏకంగా అసెంబ్లీ. అంటే ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేయరు. అంటే పార్టీలో పని పక్కనోడికి అంటే అంటించేద్దాం, అది మీరు అంటుకుంటే అంటిపోతుందా? ఇది ఒకటి. ఆ రక తెలుగుదేశం పట్ల కొత్త పోకలు ఏంటంటే, బాగుంటే మావాడు, పొరపాటున బాగాలేదు వాడు పక్కనోడు, మన పార్టీ వాడు ఎమ్మెల్యే, మరి ఏరే పార్టీ వాడు కాదు. ఈ తరహా ఎత్తుగడ తెలుగుదేశం పార్టీ ఎక్కువ చేస్తా ఉంది. ఇన్ టైంలో యాక్షన్ తీసుకోవట్లేదు. ఉదాహరణకు ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు రారు, ఆయన మాజీ ఎమ్మెల్యే మా ఊళ్ళోకి రాని అంటాడు. అనధికారికంగా దెబ్బలాడుకోవడం వేరు. అసలు పబ్లిక్ గా మీటింగ్ పెట్టి మరీ చెప్తున్నారు. అక్కడ అడిషనల్ ఎస్పీ వాళ్ళు వచ్చి ఏదో చేస్తామంటే నీకు చదువు వచ్చి కానీ బుద్ధి లేదంటున్నారు పబ్లిక్ గానీ. అడిషనల్ ఎస్పీ అంటే ఐపీఎస్ క్యాడర్. ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఎన్ని 1.5 years అయింది, ఇంకా కూడా వాళ్ళు అట్లే మాట్లాడుతున్నారు. కడప జిల్లాలో ఈ దుమ్ము మట్టి రిలేటెడ్ గా ఫ్యాక్టరీలో అమ్ముకోవడానికి సంబంధించి 2 ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యే, తెలుగుదేశం వాళ్ళకి పంచాయతీ అయింది, ఏమి తేలలేదు. ఇప్పుడు కృష్ణా జిల్లాలో ఆ సమస్య, చాలా జిల్లాల్లో ఆ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి సమస్యలు వచ్చినప్పుడు ఇన్ టైంలో పరిష్కరించడం కూడా చేయకపోవడం వల్ల అది పెద్ద సమస్యగా మారి ఇప్పుడు చివరకు కొలకపూడి గారు, చిన్ని గారు బాహటంగా మారిన పరిస్థితికి వచ్చేసారు. అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు పోలీసు వాళ్ళు అన్నాడు, ఇంకో ఆయన వాళ్ళు అన్నాడు. ఇప్పుడు ఇది అట్ట కాదు, వీళ్ళు అనుకుంటున్నారు. ఎంపీ డబ్బులు తీసుకుని 5 కోట్లు తీసుకుని ఆయన అంటే ఆయనతో వైసీపీ ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు, మా పార్టీలో లేరంటున్నారు. చిన్ని గారు ఏమో ఆయన వైసీపీలతో తిరుగుతాను అంటున్నారు. ఈయనేమో వైసీపీలో ఉన్నటువంటి మాల్ ప్రాక్టీసులు అంతా చిన్ని దగ్గర ఉన్నారంటారు. ఇద్దరు కలిసి వైసీపీ వాళ్ళ దగ్గర ఉన్నారు, ఇద్దరు చెప్తున్నారు కలిసి. ఇప్పుడు తెలుగుదేశం ఎవరో తెలియదు. కాబట్టి ఇంత దూరం వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా బ్యాంక్ అకౌంట్ నెంబర్లు చెప్పి ఇదో ఈ డబ్బు పలానా వాళ్ళకి పంపించాను అని పబ్లిక్ గా మాట్లాడుతున్న తర్వాత కూడా ఇంకా ఆలస్యం చేశారంటే సహజంగా అది ముదిరి పాకాన పడుతుంది. ఇప్పుడు తెలుగుదేశం పరిస్థితి. బహుశా లోకేష్ గారు పార్టీకి భవిష్యత్ నాయకుడు కాబట్టి, ప్రజెంట్ జనరల్ సెక్రటరీ కాబట్టి ఆయన శ్రద్ధ పెట్టాడేమో అనిపిస్తుంది. అండ్ మరోపక్క జనసేనకు సంబంధించిన వాళ్ళకు కూడా
ఏదైనా ఉంటే అంటే జనసేనకి సంబంధించి టీడీపీకి సంబంధించి చూడడానికి పైకి బాగానే కనిపిస్తున్నా కొన్ని నియోజకవర్గాల్లో మనం చూస్తూ ఉన్నాం వాళ్ళకి వీళ్ళకి పడట్లేదు బయట ఏమనలేక గమ్మునుండే పరిస్థితి. కాబట్టి ఇలాంటి వాటిని కూడా మీలో మీరే పరిష్కరించుకోండి, అది బయట వరకు వెళ్ళొద్దు, ఫోకస్ కావద్దు అంటూ కూడా లోకేష్ గారు చాలా సీరియస్గానే చెబుతున్నారట. ఇప్పుడు జనసేన వాళ్ళకు కూడా హెచ్చరించారు అన్న మాట వాస్తవం అయితే ఎలా చూడాలంటారు? జనసేనకి హెచ్చరించరు కానీ ఇంట్లో పార్టీని హెచ్చరిస్తాడు. జనసేన హెచ్చరించదలుచుకుంటే అంతర్గతంగా చెప్పుకుంటారు తప్ప వాళ్ళు వినరు. బేసిక్ గా లోకేష్ గారు మీలో పరిష్కరించుకోండి, ఏమంటారు, కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే చెడిపోతాం, ఇవన్నీ చెప్పుకోవడానికి చాలా బాగుంటాయి. సమస్య ఏంటంటే నా నియోజకవర్గంలో ఎంపీ పని ఏందంటాడు కొలకపూడి గారు, నేను ఉంటానంటాడు ఆయన. ఎవరు పరిష్కరించాలి ఈ పంచాయతీని? వాళ్ళు ఇద్దరు కలిసి ఏడ పరిష్కరించుకుంటారు? ఇద్దరు క్లియర్ గా ఉన్నారు. వాళ్ళిద్దరు ఒక పంచాయతీ ఏంది వాళ్ళ మధ్య? కొలకపూడి శ్రీనివాసరావు గారు చేస్తున్న ఆరోపణ ఏంటి? ఒక ఈ సిండికేట్ ఎవరు బహుశా బియ్యమో ఏదో సిండికేట్ అట, అయితే మద్యమో సంథింగ్ మాల్ ప్రాక్టీస్ సమెక్స్. ఆయన ఏం చేశాడు? బియ్యమే, రేషన్ బియ్యం సిండికేట్ గా ఉండి మొత్తం ఈ మాల్ ప్రాక్టీస్ లో పార్టిసిపేట్ చేస్తారట. ఆయన డబ్బులు ఇచ్చారంట, కౌన్సిలర్ను కొనుక్కున్నారట. మీడియేషన్ చిన్ని గారు బస్ కొలకపూడి గారు చెప్పిన మాట, మన మాట కాదు. కొలకపూడి గారు అధికారికంగా చెప్పింది ఏంటంటే చిన్ని గారు ఒక ఆయన పరిచయం చేసినాడు, ఆయన డబ్బులు ఇస్తే 5 కోట్లు ఎంత సంథింగ్ అమౌంట్ డబ్బులు ఇస్తే దాన్ని వైసీపీ కార్పొరేట్ కొనుక్కోవడానికి వాడుకున్నారట తిరువురులో. ఇప్పుడు చిన్ని గారు ఏం చెప్తారంటే మనం అంత డబ్బులు ఇచ్చినాడు కదా వదిలే అంటాడట. నేను వదలను అంటాడంట. ఆ డబ్బులు మాసం తీసుకొని కౌన్సిలర్ కొనుక్కున్నారు, ఇప్పుడు నేను వదలను అంటాడు. ఇది ఆ రోజు తెలుదా మనకు లోకేష్ గారికి, పార్టీ నాయకత్వానికి? ఇప్పుడు వైసీపీ నుంచి ఒక బ్యాచ్ వచ్చారనుకోండి, ఊరికే రారు కదా. 4 రూపాయలు ఇస్తే ఊరికే వచ్చారంటే ఆడనే ఉంటారు కదా. ఊరికే రాకుండా ఇది తీసుకున్నారంటే ఎట్లా తీసుకున్నారు? అప్పుడు పార్టీ నుంచి తీసుకునేటప్పుడు సమ్మగా చూసుకొని ఇప్పుడు అది తలకొచ్చేసరికి ఇది మీరు పరిస్థితి ఇప్పుడు పరిష్కరించలేరు. కాబట్టి మాల్ ప్రాక్టీస్ ని నాయకత్వం ప్రోత్సహించకూడదు. కనపడితే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి, సత్వరం డెసిషన్స్ తీసుకోవాలి. ఆ మూడిట్లో వచ్చిన లోపం కారణంగా ఈరోజు తెలుగుదేశంలో ఈ పరిస్థితికి దారితీసింది. ఓకే, ఈ అన్ని లోపాలను సవరించడానికి, క్రమబద్ధీకరించడానికి, క్రమశిక్షణలో పెట్టడానికి, వార్నింగ్స్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఎందుకు లోకేష్ గారు తన అజమాయిషి చూపిస్తున్నారు, లేకపోతే ఎందుకు 4 అడుగులు ముందుకేస్తున్నారు అనేది ఏపీలో గట్టిగా వినిపిస్తున్న మాట. గట్టిగా వినిపిస్తున్న వాళ్ళందరూ గట్టిగా అనుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి స్థానంలో లోకేష్ గారు బాధ్యతలు తీసుకుంటున్నాడు. అది గట్టి నిర్ణయం. చంద్రబాబు నాయుడు గారి కన్నా గట్టి నిర్ణయం ఏంటంటే భవిష్యత్ వైసీపీ తెలుగుదేశం పార్టీకి ఆయన లీడరు. ఆయన అదేం వాళ్ళేం దాచుకోవట్లేదు. టెక్నికల్గా ఆయన పార్టీ జనరల్ సెక్రటరీ. కాబట్టి పార్టీలో ప్రభుత్వంలో లోకేష్ గారిదే కీలకము. వారి రాజకీయ వారసుడిగా లోకేష్ గారు ఎమర్జ్ అవుతున్నాడు. కాబట్టి లోకేష్ గారు మా రాజకీయ వారసుడని చంద్రబాబు గారు చెప్పేసి పనులను ఆయన చేసినాడు అనుకో, ఆయన ఎట్లా ఎమర్జ్ అవుతాడు? లోకేష్ గారు మా భవిష్యత్ నాయకుడిని పరిచయం చేసేసి నా కుమారుడు నా వారసుడు వస్తాడని పార్టీ బాధ్యతలు ప్రభుత్వ బాధ్యతలు చంద్రబాబు గారు చేసుకుంటే ఈ మాట కూడా వింటారు అంటున్నాను. పార్టీ నాయకులు ఎప్పుడు మాట వింటారు? ఆయన లీడర్ మాట. పార్టీలో పదవులు, ప్రభుత్వంలో పదవులు ఎవరు నిర్ణయిస్తారో వాళ్ళు చుట్టూ తిరుగుతారు ప్రజలు, కేడరు. అంటే అవన్నీ లోకేష్ గారు చేస్తేనే వాళ్ళు చుట్టూ తిరిగేది వీళ్ళు. కానీ లోకేష్ గారికి బాధ్యత మాత్రం కావాలి, పనులు మాత్రం చంద్రబాబు నాయుడు చేస్తారంటే చంద్రబాబు నాయుడు దగ్గరికి పోతారు అందరూ. కాబట్టి భవిష్యత్తు లీడర్ లోకేష్ గారు కాబట్టి లోకేష్కి అప్పగిస్తారు. కాబట్టి లోకేష్ గారు చేయడం న్యాయమా అన్యాయమా అనేది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం, కానీ అనివార్యం. బికాజ్ ఆయన ఫ్యూచర్ తెలుగుదేశం పార్టీ ప్రధాన బాధ్యతలు తీసుకుంటారు. కానీ ఆయన భవిష్యత్తు ఆయన భుజస్కంధాల మీద రేపు తెలుగుదేశం నడుస్తుంది.